నమస్తే వెల్కమ్ టు విధి న్యూస్ లక్ష్య సమాజాయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అన్ని జిల్లాల ప్రతి పేదవాడికి అన్నదానం అందించాలన్నది మా ధ్యేయం మల్టిపుల్ 328 డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జూలూరు రఘు వెల్లడి కృష్ణానగర్లో ముత్యాలమ్మ గుడి ఆలయ పునఃప్రతిష్ఠ పూజలు నిర్వహించిన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంటున్నాం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి రోజు విడిచి రోజు స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించాలి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్ని రంగాలలో హైదరాబాద్ నగర అభివృద్ధి చెందిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ వద్ద 5 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ప్రారంభమయ్యాయని మరో 22 నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ స్కూల్ దగ్గర మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 5 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి మరి బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం జరగడం. ఈ రోజు హైదరాబాద్ సిటీలో దగ్గర 22 ప్రాంతాలలో మరి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నటువంటి జనాభా ఇవి ఎంత ఖర్చైనా పర్వాలేదు మరి బ్రహ్మాండంగా చేపట్టాలి. రెండోది బ్రిడ్జ్ ఎక్కే వాళ్ళకు కూడా మీకు లిఫ్ట్ల సౌకర్యం, మరి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా కూడా బ్రహ్మాండంగా మీకు ఉన్నటువంటి లేటెస్ట్ మరి కండిషన్లో బెటర్గా ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి సిస్టమ్ నిర్మాణం చేపట్టింది. రెండోది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు హైదరాబాద్ అద్భుతంగా రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, అండర్ పాసులు కానివ్వండి చేసి బాగంబర్పేట్ సాయిబాబా ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమంలో మల్టిపుల్ 328 డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జూలూరు రఘు పాల్గొన్నారు. బాబా పూజలలో ఆయన పాల్గొని తీర్థప్రసాద్ స్వీకరించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టిపుల్ 328 డిస్ట్రిక్ట్ గవర్నర్గా పదవి బాధ్యతలు చేపట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి అన్నదానం అందించాలన్నదే తమ ధ్యేయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం సేవ కాబట్టి సేవ ఇతరులు అంటాం, నారాయణ సేవ అంటాం. ఎందుకంటే వచ్చేవాడు నారాయణ వస్తుంది. నా పేరు లయన్ జూలూరి రఘు. నేను మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్. అయితే జూలై 1 నుంచి మన లయనిస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ వరకు గవర్నర్గా ఉంటాను. మన సాయిబాబా గారు రిలీవ్ హంగర్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన సంవత్సరం మొత్తం 365 డేస్ అన్నదానం సేవ కార్యక్రమం, నారాయణ సేవ చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ జూలై 31 వరకు కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అంతేకాకుండా మన మల్టిపుల్ 320లో డిస్ట్రిక్ట్ 320A ప్రథమ స్థానంలో ఉంది. మన MGF కాంట్రిబ్యూషన్లలో కానీ మరియు ప్రతి విషయాలలో సేవా కార్యక్రమాల్లో సర్వీస్లో కూడా మనకు మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమం కింద మనకు 20 వెహికల్స్ రావడం జరిగింది తెలంగాణకు.
అందులో సుమారు 6 వెహికల్స్ వరకు మన డిస్టిక్ 320కి ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒకటి నాగర్ కర్నూల్లో, ఒకటి కర్ణాటకలో ఒకటి ఉండడం జరుగుతుంది, ఇంకొకటి ఆమన్గల్ ప్రాంతంలో ఒకటి, మిగతావి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఆ వెహికల్స్ ద్వారా కూడా రోజు స్లమ్ ఏరియాస్లో వెళ్ళి హాస్పిటల్స్ దగ్గర ప్రతి రోజు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సాయిబాబా గారు ఇది ఒకటి చేయడం చాలా గొప్ప విషయం. కదా అంటే నేను కొంతమంది ఆ మాట అంతా నాకు కూడా అనిపించింది, మేబీ వీఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ అనుకుని ఏం చేసామంటే 5 ఇంటర్వ్యూ చేశాను. ఇది కనీసం అంటే 14 ఏళ్ళు పూర్తయింది మొన్న సండేకు. ఈ 14 ఏళ్ళలో ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వలే, మనం ఒకరోజు కూడా గ్యాప్ ఇవ్వలే. ఈ కారణం ఉంది, వన్ టైం రాలేదు, లేకుంటే ఇక్కడ డబ్బు లేదు, అలాంటి ప్రసక్తి లేదు మన దగ్గర. ఆల్ ద సిన్స్ లాస్ట్ 14 ఇయర్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఇవ్వడానికి కారణం ఏంటంటే బాబానే అందరికి అన్నం పెట్టే ఉద్దేశంతో. అయితే కొంతమంది పని చేయకుండా మీరు అన్నం పెడుతున్నారు అంటే కొంతమంది ఇంటర్వ్యూ చేశారు కనుక్కుందామని. వాళ్ళు ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఒక ఏజ్లో కోపడతారు, పిల్లలు 20-22 వచ్చిన తర్వాత ఇంట్లో వాడు విన్నాడు కానీ విన్నాడు అనుకొని చెప్తారు భార్యతోటి, వాడికి అన్నం వేస్తూ, వాడు ఉద్యోగం లేదు మనం లేదంటాం. ఉద్యోగం ఇవ్వకపోవడం అనేది మనం చేసుకుంటే మన సంస్థ కావచ్చు, మన దేశం కావచ్చు, మనం కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు, వాడికి ఆకలి అయితే అవుతుంది కదా. ఉద్యోగం చేసిన వాడికి ఆకలి, చేయని వాడికి ఆకలి అవుతుంది. కాబట్టి ఏంటంటే వాడికి అన్నం ఇవ్వటం కూడా నేను ఇంటర్వ్యూ చేసిన వాడు ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ నేను భోజనం చేసి ఇక్కడ నుంచి నేను సిటిజన్ లైబ్రరీకి పోయి గ్రూప్ 1 గ్రూప్ 2 తయారవుతున్నానండి, బహుశా బాబా దేవల రావచ్చు, ఎందుకంటే బాబా ప్రసాదించారు కదా. అంబర్పేట్ నియోజకవర్గం కృష్ణానగర్లో ముత్యాలమ్మ గుడి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కోశాధికారి మోగాలిపాక కృష్ణమోహన్ మాట్లాడుతూ 70 ఏళ్ల నుండి ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉందన్నారు. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. ఆయన సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశామన్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఒక్క నిమిషం. లో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ ఆలయము శిథిలావస్థకి చేరడంతో ఈ మధ్యలో అంబర్పేట్ శాసనసభ్యులు పాదయాత్రలో భాగంగా మా ఏరియాలో తిరుగుతూ శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి దాన్ని పునర్నిర్మించి మాకు ఈరోజు ఆయన చాలా గొప్ప ఉపకారం చేశారు. అందులో భాగంగా మేము జరుపుకుంటున్న ఈ ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని యావత్ బస్తీ ప్రజానికానికి, ఇతర ప్రజలకి, అతిథులకి అందరికీ మేము పేరు పేరున పిలిచి వాళ్ళందరినీ ఆతిథ్యం స్వీకరించి మేము అందించే భోజన తాంబూలాలను స్వీకరించి ఆ తల్లి ఆశీర్వాదాన్ని పొందాలని హృదయపూర్వకంగా కోరుచున్నాం. 70 సంవత్సరాల నుంచి ఇక్కడ కొలువై ఉన్నది. అక్కడ మాకు ఒక చిన్న గుడి ఉండే, ముత్యాలమ్మ తల్లి గుడి. మేము యువకులమందరం కలిసి ఈ మధ్యనే గుడి నిర్మించుకొని అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ కాలేరు వెంకటేష్ గారు వారి కార్యసిద్ధితోటి, వారి సంకల్పంతో మాకు ఈ ఆలయం నిర్మించి ఇచ్చారు. ప్రజలు మంచినీటి ఎద్దడి, కలుషిత నీటి సరఫరా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తూ ఉప్పల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. రోజు విడిచి రోజు స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించుకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆమె హెచ్చరించారు.
కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद मंत्री वेंटने परिष्कరించాలి కేసీఆర్ నో కేసీఆర్ నో కేటీఆర్ నో కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏం చెప్తారు, ఇంటింటికి మంచినీళ్ళు అన్నారు, మిషన్ భగీరథ అని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 20% కూడా మిషన్ భగీరథ పనులు జరగలేదు. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, గ్రేటర్ హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి ఉందంటే గ్రామాలలో ఏ పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇదే కాదు, ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ భయంకరంగా. ఉప్పల్ నియోజకవర్గంలో ఈ రోజు ప్రతి దగ్గర నీటి కాలుష్యం ఉంటుంది. ఆ నీటి కాలుష్యాన్ని అధికారులు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారు. ఎమ్మెల్యే గారిని అడిగినాం, ఏంది మొత్తం వాటర్ పొల్యూషన్ అంటే ఆయన 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అని గత సంవత్సరంన్నర కాలం నుండి చెప్తుంది. మన 60 కోట్ల రూపాయలు సంవత్సరంన్నర నుండి ఎందుకు పనులు ప్రారంభం అవుతాయి? హిమాయత్ నగర్ చైతన్య పాఠశాలలో న్యాయ విద్యార్థి సేన రాష్ట్ర నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. దేశంలో పెరుగుతున్న అరాచకాలను పసిగట్టేందుకు న్యాయసేనను స్థాపించామన్నారు. కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు సౌరవ్ కులకర్ణి, సూరజ్ బిరదర్, వైష్ణవ్ శ్రీనివాస్ నాయక్, సతీష్ షోల్కా, హేడ మహేక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం న్యాయ విద్యార్థి సేన అని వామన్ రావు గారు దంపతులు నడి రోడ్డు మీద ఒక రౌడీలు అడ్వకేట్ దంపతులను చంపుతూ ఉంటే ఆ రోజు చెల్లించి న్యాయ విద్యార్థులు అందరం కూడా న్యాయ విద్యార్థుల కోసం రేపు రాబో అడ్వకేట్ల కోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది, ప్రశ్నిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో న్యాయ విద్యార్థి సేనని ఫామ్ చేయడం జరిగింది. సో సంవత్సరం నుంచి అనేకమైన కార్యక్రమాలు న్యాయ విద్యార్థి సేన ద్వారా జరపడం జరిగింది. అలాగే ప్రశ్నించడం జరిగింది. సమాజంలో లోటుపాట్లు అలాగే ప్రశ్నించడం ఇవన్నీ కూడా ఇక్కడ విద్యార్థి సేన ద్వారా జరగడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సర కాలంలో అనేకమైన సమస్యల మీద ప్రశ్నించినటువంటి విద్యార్థులు కూడా మాతో ఉన్నారు. సో ఇప్పుడు పూర్తిస్థాయి కమిటీని మేమందరం కూడా ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఆ యొక్క విషయంపై ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. సో న్యాయ విద్యార్థి సేన రాష్ట్ర శాఖని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. ఇంతకుముందుకు అధ్యక్షుడిగా నేను కొనసాగాను, శ్రీకాంత్. సో నా ఎల్ఎల్బి పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు రాబో తరాలకి ఈ స్ఫూర్తిని అందించాలి, ఈ యొక్క సంస్థని వాళ్ళ భుజాల మీద పెట్టి సమాజంలో ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉపయోగపడడానికి నవతరానికి ముందు తీసుకొస్తా ఉన్నాం. ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయ విద్యార్థి సేన లా విద్యార్థి సేన అధ్యక్షుడిగా సౌరవ్ కుల్కర్ని, వీరు హైదరాబాద్, వీరు BA LLB సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీగా సూరజ్ బిరాదార్, వీరు కూడా LLB 4th ఇయర్ చదువుతూ ఉన్నారు, వీరు హైదరాబాద్. అలాగే వైష్ణవ్, వారు LLB సెకండ్ ఇయర్, వారు మేడ్చల్ మల్కాజ్గిరి వైస్ ప్రెసిడెంట్. అలాగే సతీష్ సెక్రటరీ, వీరు LLB 4th ఇయర్ చదువుతూ ఉన్నారు.
వీరు వచ్చేసి ఎక్కడ సతీష్ సిద్దిపేట్. అలాగే కొంతమంది కమిటీ పేర్లు కూడా ఉన్నాయి. శ్రీనివాస్ నాయక్ మహబూబాద్ వైస్ ప్రెసిడెంట్, అలాగే రామ్ ప్రసాద్ సెక్రటరీ సంగారెడ్డి, మెహక్ రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్, వాసవి అనే అమ్మాయి మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ అమ్మాయి మహిళా దాని కన్వీనర్గా ఉంటుంది. ట్రెజరర్ వచ్చేసి శ్లోక్ హెడ్డా హైదరాబాద్గా ఉంటారు. సో ఈ సమావేశంలో నేను చెప్పేది ఒకటే, న్యాయ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే న్యాయ విద్యార్థి సేనని మీరందరూ కూడా అప్రోచ్ కావచ్చు. మా అధ్యక్ష కార్యదర్శులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మా టీం అందుబాటులో ఉంటుంది. పూర్తి స్థాయి కమిటీలు కూడా వేయబోతూ ఉన్నాం జిల్లాలో అన్నింటిలో కూడా. సో మీరందరూ కూడా న్యాయ విద్యార్థి సేనలో వచ్చి లా ఎడ్యుకేషన్ అంటే ఏంది, లీగల్ అంటే ఏంది, అడ్వకేసీ అంటే ఏంది, రేపు రాబో తరాలకి మనం అడ్వకేట్ యొక్క విలువ తెలియజేయాలి. సో ఈరోజు చట్టాలని అందరూ కూడా ప్రభుత్వాలు ప్రవేశపెడతా ఉన్నారు, కానీ ఆ చట్టాల యొక్క లోపాలు, ఆ చట్టాల యొక్క లాభాలు ఇవన్నీ కూడా తెలియజేయాలంటే చదువుకున్నటువంటి అడ్వకేసీ తెలిసినటువంటి మీ ఆశయాలను జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. బాపట్ల జిల్లా కేంద్రంలోని 16వ వార్డు భీమావారిపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ సిబ్బందితో కలిసి క్లీన్ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సంకల్పం ఆధ్వర్యంలో చేపట్టిన తడి చెత్త పొడి చెత్త సేకరణ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అందరికీ నమస్కారం. గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈరోజు పట్టణంలోని భీమవారిపాలెం సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని ప్రభుత్వం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా ప్రభుత్వం ఉన్నదనేటువంటి భరోసా కల్పించడంలో ఈ 3 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక పథకాలు వాళ్ళని పలకరించాయి, వాళ్ళకు నమ్మకాన్ని ఇచ్చాయి. ఈ పరిపాలనలో ప్రత్యేకతని మేము చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా ఏవి కూడా తిరగాల్సిన పని లేకుండా మా ఆత్మగౌరవాన్ని మేము తగ్గించుకొని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్కీమ్ గురించి లేకపోతే ఒక సహాయం గురించి అడగాల్సినటువంటి అవసరం రానియకుండా మన ఇంటికే వచ్చి మాకేవైతే అర్హత ఉన్నాయో అర్హత ఉన్నటువంటి ప్రతి పథకాన్ని అమలు జరపడంలో మరి ఇదొక గొప్ప ప్రక్రియ అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పుకుంటాం. ఈరోజు ప్రత్యేకంగా చాలా మంది జిల్లా వచ్చిన దానికి చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిందని తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. రాబోయేటువంటి రోజుల్లో బాపట్ల నేను ఇప్పుడు కూడా చెప్తుంటాను, డౌన్ ద లైన్ 5 to 10 yearsలో ఇదొక మరొక కాకినాడ లాగా రూపాంతరం చెందుతుందని చెప్తుంది. అంటే అంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియా, ఒక విద్యా కేంద్రంగా ఉన్నటువంటి బాపట్లకి రేపు మెడికల్ కాలేజీ పెద్ద ఆసుపత్రి స్టార్ట్ అయ్యాక ఒక వైద్య కేంద్రంగా కూడా రూపాంతరించారు. వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా ఉన్నాక ఒక పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు. కాకినాడ పేరు ఏంటంటే పెన్షనర్స్ కి చాలా. ఇక బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం, చిన్న గంజాం పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, పోలీస్ స్టేషన్ల పరిసరాలను, అక్కడి స్థితిగతులను ఆయన పరిశీలించారు. శాంతి భద్రత పరిరక్షణ, మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సిబ్బంది వీధి నిర్వహణలో ఆలస్యత్వం వహించిన, అవినీతిగా పాల్పడిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈరోజు చీరాల రూరల్ సర్కిల్లో వేటపాలెం పిఎస్ను విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న క్రైమ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ మన స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, పర్టికులర్గా మనకి NH 216 వద్ద కొన్ని జంక్షన్స్ ఉన్నాయి.
అక్కడ ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ శాండ్ డ్రమ్స్, బ్యారికేడ్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో రేపు కూడా నో యాక్సిడెంట్ డే అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతుంది. సో యాక్సిడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి, ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా మనం దాన్ని మినిమైజ్ చేయవచ్చు, లాస్ ఆఫ్ లైఫ్ మినిమైజ్ చేయవచ్చు. మిల్లుకి ఇచ్చారా గంబ్లీ వాళ్ళకి? 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి స్వార్థ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 20వ తేదీ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒక భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజాస్వామ్యం బద్ధకంగా సామాజిక తెలంగాణ సామాజిక అభివృద్ధి కోసము ఖచ్చితంగా ఒకసారి గత పాత రోజులు ఒకసారి స్మరించుకుంటూ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ వినియోగదారుల బాలల హక్కుల కోసం తమ సంస్థ దేశవ్యాప్తంగా పనిచేస్తుందని నిర్వాహకుడు మాజీ జస్టిస్ నేరేళ్ల మాలాద్రి తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు గంధం రాములను ఆయన ఘనంగా సత్కరించారు. గంధం రాములను సత్కరించుకోవడం తమకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. వివిధ రంగాలలో ప్రజాసేవ చేస్తూ తమ సంస్థలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బాల కార్మిక నిర్మూలన కోసం, బాలల హక్కుల కోసం చేస్తున్న కృషికి తమ జాతీయ ప్రైవేటు ఉద్యోగులకు సంఘం, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండేటట్లు కృషి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాంబశివరావు, ఫణీంద్ర, మహేశ్వరి, డాక్టర్ సుధారాణి, డిఎం లక్ష్మణ్, శిరీష, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. అన్ని సేవల్ని వాళ్ళకి అందించే దానికోసం కృషి చేస్తాము. కాబట్టి చాలా గప్తారు. ఓకే సార్, షాలో పట్టుకోండి ఒకసారి. గంధరావు గారు మా సోదరుడు. అందరికీ నమస్కారం. ప్రపంచ వినియోగదారుల హక్కుల సమితి మరియు బాలల సంరక్షణ సంబంధించినటువంటి ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని మా గౌరవనీయులు మాజీ జస్టిస్ మల్లాది సార్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది అత్యంత మహారథులు, వివిధ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు, వివిధ విభాగాల్లో పనిచేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి మా సోదరిమణులు, అదేవిధంగా ఎన్నో రంగాలలో వారి యొక్క నైపుణ్యాన్ని ఉన్నటువంటి వారు ఈ సంస్థల్లో పనిచేయడం, అదేవిధంగా మేము గతంలో 1990లో స్కౌట్స్ అండ్ గైడ్స్లో పనిచేశాము. ఆ యొక్క విధానాన్ని మేము రాష్ట్ర పురస్కార అవార్డు పొందిన సందర్భాన్ని మా మాలది సార్ గుర్తు చేసిన సందర్భంలో స్కౌట్స్ అంటే ఎలా ఉండాలి అన్నటువంటి నిదానంతోన క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరు, నీతి నిజాయితీకి మారుపేరు స్కౌట్స్ అండ్ గైడ్స్. దాన్ని గుర్తించి సార్ ఈరోజు నాకు మంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా వారు ఏదైతే నాకు బాధ్యతలు ఇస్తున్నారో ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఫోరమే కావచ్చు, మరి వారు బాలల హక్కుల యొక్క విధానం కోసం, బాలలు పడుతున్నటువంటి వెట్టి చాకిరి విముక్తి కోసం నిర్మల్ జిల్లా ఖానాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మందు విక్రయిస్తున్నారని స్థానికులు కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రీమియర్ మద్యం వాసన చూసి చీప్ లిక్కర్ అని మద్యం కల్తీ అయిందని వారు ఆరోపించారు.
ఖానాపూర్ ఎస్ఐ రజనీకాంత్ ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులకు తెలియజేశారు. దీనిపై ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ సదరు బారుపై దాడులు నిర్వహించారు. ప్రీమియం మద్యాన్ని పరీక్షించి అది స్వచ్ఛమైనదా, మద్యం కల్తీ చేయడానికి ఆస్కారం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బార్ యాజమాని కావలి సంతోష్ మాట్లాడుతూ అనవసరమైన ఆరోపణలు చేసి పరువు తీసినందుకు గాను ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. దీనికి ఇన్సైడ్ వేయడం అనేది అంత బాధ్యత కాదు. ఇట్లా పోతే అంత డ్యామేజ్ అయితే తప్ప ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు. ఇంకా సరిగ్గా ఎక్కదు. 68 29 సెల్సియస్ 68 25 కంటే ఎక్కువ 30 చేంజ్ వచ్చిందనుకో అప్పుడు నీళ్ళు కలిపితే అది ఎక్కువ వస్తుంది. ఓకే అండి. యూజువల్గా 68 84లో 84 ఫారెన్హీట్లో 68 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ఎంత ఉందండి 68.4 ఉన్నా కానీ ఒక మొన్న రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ బార్లో వచ్చినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు మేరకు ఈరోజు మేము ఈ బార్ను చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న ఏవైతే 2 బాటిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేసిరో దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. హైగ్రోమీటర్ అండ్ థర్మోమీటర్ టెస్టింగ్ ద్వారా అవి ప్రభుత్వ యొక్క నిర్దేశిత ప్రమాణాల ప్రకారం అలాగే ఉన్నాయండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అన్ని జిల్లాల్లో ప్రతి పేదవాడికి అన్నదానం అందించాలన్నది మా ధ్యేయం. మల్టిపుల్ 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ జూలూరు రఘు వెల్లడి. కృష్ణానగర్లో ముత్యాలమ్మ గుడి ఆలయ పునఃప్రతిష్ఠ పూజలు నిర్వహించిన అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పలు చర్యలు తీసుకుంటున్నాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. రోజు విడిచి రోజు స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించాలి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాను. వితిన్ శ్లకన్ సమాజం. నమస్కారం.